ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి మరొక ప్రభు దినాన మనం కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ మరొకసారి మనము యోహాను సువార్త అధ్యయనాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు మనం ప్రతి వాక్యాలుగా చదువుకున్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 12 నుండి 25 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చదువుకున్నాము. సో అందులో ఉన్నటువంటి వివరాలని మనము ఒక్కొక్కటిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 12వ వచనాన్ని మనం ధ్యానించడం ప్రారంభించినప్పుడు మనం ఏం గమనిస్తున్నామనంటే, ఆ వివాహం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు తన తల్లి, తన సహోదరులు, అలాగే తన శిష్యులు కలిసి కపెర్నహూం అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కపెర్నహూం అనేటటువంటి ప్రాంతము యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వంత పట్టణము అని పిలువబడింది, తన పట్టణము అని పిలువబడింది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో తన పట్టణము అని ఎందుకు పిలువబడి ఉండొచ్చు అని మనం ఆలోచిస్తే, అది ఆయన పుట్టిన స్థలం అయితే కాదు. ఆయన ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. అది ఆయన పెరిగినటువంటి స్థలం కూడా కాదు. ఎందుకు? ఎక్కడ పెరిగాడు? ఆయన నజరేతులో పెరిగాడు. సో బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. ఆ రెండు పట్టణాల్లో దేన్నైనా తన పట్టణం అని పిలిచుంటే దాంట్లో అర్థం ఉండేది కదా. మరి కపెర్నహూం ఎందుకు తన పట్టణం అని పిలిచారు అని అంటే, ఆయన స్థిర నివాసంగా ఎన్నుకున్నటువంటి పట్టణము. ఎక్కడి నుండి అయితే ఆయన తన పరిచర్య కార్యకలాపాలని కొనసాగించాడో ఆ పట్టణము కపెర్నహూం అనేది సువార్తలు చదివినప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఆ ప్రాంతం నుండి ఆయన తన పన్నులు కూడా చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఉదాహరణకి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 24వ వచనం నుండి అనుకుంటాను, అక్కడ పేతురు పన్ను చెల్లించే వారికి పన్ను చెల్లించే విషయం గురించి ప్రభుతో మాట్లాడినప్పుడు, నువ్వు వెళ్ళి ఆ చాప నోట్లో ఉన్నటువంటి నాణ్యం తీసుకొని ఇద్దరి కోసము కట్టేసేయి, నీ కోసం నా కోసం అని చెప్తారు. ఆ సందర్భం మనం అక్కడ చూస్తున్నాం. సో తన పట్టణం నుండి అది కట్టాలన్నమాట. అంటే ఏ పట్టణస్థుడుగా ఆయన పరిగణించబడ్డాడో లేదా యూదుల దాఖలలో నమోదు చేయబడ్డాడో ఆ పట్టణం నుండి ఆయన తన పన్నులు చెల్లించాల్సినటువంటి విధానం ఉండేది. కాబట్టి ఆయన అక్కడ స్థిర నివాసిగా ఉన్నాడు కాబట్టి అది ఆయన పట్టణం అని పిలువబడింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే అంటే యూదుల రచనలు కూడా మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఎవరైనా 12 నెలలు స్థిరంగా ఒక పట్టణంలో ఉంటే ఆ పట్టణస్థుడిగా పిలువబడతాడు. లేదా ఒక పట్టణంలో ఒక స్థిర నివాసాన్ని తను కలిగి ఉంటే, అంటే ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ వెంటనే అతను ఆ పట్టణంలో ఆ పట్టణానికి చెందినటువంటి వ్యక్తిగా, ఆ పట్టణస్థుడిగా ఆయన భావించబడతాడు అన్నది యూదుల రచనలో ఉన్నటువంటి ఒక విషయం. అంతేకాకుండా 30 రోజులు మాత్రమే ఒక వ్యక్తి ఉన్నాడు అని అంటే ఆ పట్టణ నివాసిగా పరిగణించబడతాడు. పట్టణస్థుడు కాకపోయినప్పటికీ, అక్కడే ఉన్నటువంటి స్థిర నివాసిగా పరిగణించబడకపోయినప్పటికీ, హీ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ సంబడి హూ వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ సిటీ ఇన్ సమ్ కెపాసిటీ. సో అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ 12 నెలలు ఖచ్చితంగా అక్కడ స్థిర నివాసం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆయన తన పన్నులు కూడా చెల్లించాడు కాబట్టి. సో ఆ కారణాన్ని బట్టి అది తన పట్టణం అని పిలువబడింది. ఓకే, సో అక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. బెత్లెహేం కాదు కదా, అది నజరేతు కూడా కాదు కదా, మరి ఆయన తన పట్టణం అని ఎందుకు పిలిచారు దాన్ని లేఖనాల్లో అన్నదానికి ఇది సమాధానం అన్నమాట. ఓకే, అయితే అక్కడికి ఎవరెవరు ఆయనతో పాటు వెళ్ళారు అని అంటే, ఆయన తల్లి మరియా, అంటే ఆమె వివాహంలో కూడా ఉండి అక్కడ చాలా ప్రధాన పాత్ర ఆమె పోషించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. వివాహ విందులో కూడా ఆ వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి కపెర్నహూంకి వెళ్ళారు. బహుశా అక్కడ వాళ్ళకి తెలిసినటువంటి బంధువులు ఎక్కువ మంది ఉండేటటువంటి అవకాశం ఉంది, వారి పరిచయస్తులు. కాబట్టి అక్కడ కొన్నాళ్ళు ఉండడానికి వాళ్ళు వెళ్ళుంటారు. తర్వాత ఆయన సహోదరులు ఆయనతో పాటు వెళ్ళారు అని చదువుతున్నాం మనం. ఎవరు ఆయన సహోదరులు? వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా? వేరే సందర్భాల్లో ప్రస్తావించబడ్డాయి వాళ్ళ పేర్లు. యోసే, యాకోబు, సీమోను, యూదా, ఈ నలుగురు పేర్లు ప్రస్తావించబడింది. ఆయన సహోదరి అంటే ఆయన చెల్లెళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తారా? పేర్లు ఉన్నాయి కానీ మనకు చెప్పబడలేదు వాక్యంలో. ఏమన్నా చెప్తారేమో అని చూస్తున్నాను నేను. మనమందరం ఓకే, మన పేర్లు చెప్పద్దు. మనమందరం అని ఉంది కదా అంటున్నాడు సార్. ఆల్రైట్, అంటే దేవుని చిత్తం చేయవారు అందరూ ఆయన సహోదరులు, తల్లి అని చెప్తున్నాడు కదా వేరొక సందర్భంలో. కానీ నేను ఇక్కడ అక్షరాలు ఆయన సహోదరుల గురించి మాట్లాడుతున్నాను. అంటే దేవుని చేత తన కృపలో అలా పరిగణించబడినటువంటి వారి గురించి కాదు, శరీర రీత్యా ఆయనకు సహోదరులుగా చెప్పబడినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను, ఆయన బంధువుల గురించి. ఓకే, సో వాళ్ళ పేర్లు, సహోదరుల పేర్లు అయితే మనకు ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో వీళ్ళ విషయంలో ఉన్నటువంటి ఒక వివాదం ఏంటి అని అంటే, వాళ్ళు మరియకే పుట్టినటువంటి కుమారుల, ఈ సహోదరులని పిలువబడినటువంటి వారు, లేకపోతే వారి దగ్గర బంధువుల అన్నటువంటి విషయంలో వివాదం ఉంది. అయితే బంధువులు కూడా అయి ఉండొచ్చు. అంటే మరియా సహోదరి పిల్లలైనా లేకపోతే యోసేపు సహోదరుల పిల్లలు ఎవరైనా
కూడా అయి ఉండొచ్చు. అలా అయి ఉండకపోవడానికి అవకాశం ఏమీ లేదు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు మరియకే, యోసేపు మరియలకే పుట్టినటువంటి పిల్లలను ఎక్కడ ప్రస్తావించబడలేదు లేఖనాలు కదా. కానీ దాన్ని ఆధారం చేసుకొని, అంటే వీళ్ళు మరియా యోసేపులకు పుట్టినటువంటి పిల్లలను ఎక్కడ చెప్పబడలేదు అన్నటువంటి విషయాన్ని ఆధారం చేసుకుని, అసలు మరియకు తర్వాత ఎవరు పిల్లలే లేరు, ఆమె నిత్య కన్యగా ఉంది అన్నటువంటి రోమన్ క్యాథలిక్ సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి మాత్రం ఇక్కడ నుండి ఆధారం ఏమీ లభించదు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు చెప్పబడినటువంటి కొన్ని విషయాలు, అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, అలాగే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరాలని మనం చూసినప్పుడు, ఆమె తన తొలిచూలు కుమారుని కని అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. అంటే యేసుక్రీస్తు ప్రభు ద ఫస్ట్ బార్న్ అన్నటువంటి ఇండికేషన్ లభిస్తూ ఉంది మనకి. అంతేకాకుండా 25వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనంలో చాలా స్పష్టంగా ఏమంటున్నారు అంటే, ఒకసారి చదువుదామా, ఆ మాట చదువుతారా? ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. ఓకే, యోసేపు గురించి మాట్లాడుతూ మరియా యేసుక్రీస్తు ప్రభువును కనేంత వరకు ఆమెను ఎరుగకుండెను, అంటే వారు దాంపత్య జీవితంలోనికి ప్రవేశించలేదు కనేంత వరకు అన్నటువంటి మాట చెప్పబడింది. అంటే అసలు వాళ్ళు ఎప్పుడూ దాంపత్య జీవితాన్నే కలిగి ఉండలేదు అని చెప్పుండొచ్చు కావాలంటే. ఆమె నిత్యకనిగా ఉండాలి కాబట్టి ఎప్పుడూ యోసేపు ఆమెను ఎరగలేదు అన్నటువంటి మాట చెప్పుండొచ్చు. కానీ ఎప్పటి వరకు ఎరగలేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఎప్పటి వరకు ఆ దాంపత్య జీవితం వాళ్ళు కలిగి లేరు అని అంటే, మొదటి సంతానానికి జన్మ ఇచ్చేంత వరకే, అంటే యేసుక్రీస్తు ప్రభుకి ఆమె జన్మనిచ్చేంత వరకే వాళ్ళు కలవలేదు అన్నటువంటి విషయాన్ని అక్కడ చెప్పబడింది. అలా ప్రత్యేకంగా చెప్పబడడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆ తర్వాత వారు సాధారణమైనటువంటి దాంపత్య జీవితాన్ని కలిగి ఉన్నారు అన్న అర్థం ఖచ్చితంగా అందులో వస్తుంది. కాబట్టి ఆమె నిత్య కన్య అని చెప్పేటటువంటి అవకాశం అయితే వాక్యం నుండి ఎక్కడ లభించదు. కేవలం ఆ సూచన యేసుక్రీస్తు ప్రభు పుట్టేంత వరకు మాత్రమే ఇవ్వబడినటువంటి సూచన కదా. ఆమె కన్యక గర్భం ధరించి కుమారుని కనాలి అన్నటువంటిది ఆయన పుట్టుక వరకు మాత్రమే అవసరమైనటువంటి సూచన. కాబట్టి ఆ తర్వాత ఆమె కన్యకగా మిగిలిపోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఏదేమైనా సరే, ఇక్కడ ఆయన సహోదరులు కూడా యేసుక్రీస్తు ప్రభుతో వెళ్ళినట్టుగా సహోదరుల ప్రస్తావన ఇక్కడ మనం చదువుతా ఉన్నాము. అయితే ఈ సహోదరుల గురించే ఆలోచిస్తున్నప్పుడు యోసే యాకోబుల తల్లి అయినటువంటి మరియా అని వేరే కొన్ని సందర్భాల్లో ప్రస్తావించబడినట్టుగా మనం చూస్తాం. అంటే ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినటువంటి సందర్భంలో యోహాను సువార్త 19వ అధ్యాయం లేదా ఇతర సువార్తల్లో కూడా ఎవరెవరు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దగ్గర నిలబడి ఉన్నారు అన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, అక్కడ యేసు ప్రభు తల్లి అయిన మరియా, అలాగే ఆమె సహోదరి, అలాగే యోసే యాకోబుల తల్లి అయిన మరియా అన్నటువంటి ప్రస్తావన మనం చూస్తున్నాం. సో ఈ యోసే యాకోబులు తర్వాత వేరే సందర్భంలో అల్ఫాయి కుమారులు అని కూడా అపోస్తుల పేర్లు ప్రస్తావించబడినటువంటి సందర్భాల్లో చెప్పబడింది. అంటే అది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కావచ్చు, లేకపోతే మార్కు సువార్త 6వ అధ్యాయంలో కావచ్చు, అల్ఫాయి కుమారులు అని చెప్పబడింది. ఇంకొక సందర్భంలో ఈ మరియా గురించి క్లియోపా భార్య అయినటువంటి మరియా అని ప్రస్తావించబడింది. చాలామంది పండితులు ఏమని అభిప్రాయపడ్డారు అంటే, ఈ అల్ఫాయి అన్నటువంటి వ్యక్తి లేదా క్లియోపా అనేటటువంటి వ్యక్తి ఒకే వ్యక్తికి ఉన్నటువంటి రెండు పేర్లు. ఆమె భార్య అయినటువంటి మరియా ద్వారా ఆయన కన్నటువంటి ఇద్దరు సంతానాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, యోసే యాకోబులు. కాబట్టి యోసే యాకోబు, యూదా, అలాగే సీమోను అన్నటువంటి ఆయన సహోదరులు అని ఎవరైతే ప్రస్తావించబడ్డారో వాళ్ళందరూ కూడా ఈ మరియా సంతానమే. ఈ మరియా యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియకు చాలా దగ్గర బంధువురాలు అయి ఉండాలి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కొంతమంది పండితులు చెప్పడం జరిగింది. కానీ దాంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులుగా చెప్పబడినటువంటి యోసే మరియు యాకోబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే, ఆయన సహోదరులుగా ప్రస్తావించబడినటువంటి యోసే మరియు యాకోబులు వేరే అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్తున్నాను? ఎందుకంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు సహోదరుల గురించి మాట్లాడుతూ ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. వాళ్ళు ఎప్పుడు విశ్వాసులు అయ్యారు అంటే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత నిజంగా ఆయన చెప్పుకున్నట్టుగా ఆయన మెస్సియా అన్నటువంటి విశ్వాసంలోనికి వాళ్ళు నడిపించబడ్డారు. ఓకే, కాబట్టి ఆయన సహోదరులుగా చెప్పబడినటువంటి యోసే యాకోబు, అలాగే ఆయన శిష్యులుగా పేర్కొనబడినటువంటి యోసే యాకోబు, ఈ ఇద్దరు ఒకటే అని చెప్పడానికి అవకాశం లేదు అన్నది మనం గమనించాలి. ఓకే, సో అంటే ఆ ఆధారాలు చూపించి ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మరియకి వేరే సంతానం ఏమీ కలగలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంత కష్టపడుతున్నారు అనేది మనకు తెలియదు. ఎందుకంటే లేఖనాల్లో అలాంటి ప్రమాణం ఏమీ ఉంచలేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి ఆమెను కన్న తర్వాత కూడా నిత్యము కన్యకగా ఉండాలన్నటువంటి ప్రమాణం లేఖనాలు ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి లేనటువంటి ఒక విషయాన్ని ఎందుకు మరియకు ఆపాదించి ఆమెను దేవుని స్థానంలోనికి హెచ్చించేటటువంటి ప్రయత్నం కొందరు చేస్తున్నారు అనేది మనకు తెలియదు. లేఖనాధారం లేనటువంటి ఒక విషయం అది. ఓకే, సో దాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. సరే, ఏదేమైనా సరే ఆయన సహోదరులు వచ్చారు, తర్వాత ఆయన శిష్యులు కూడా ఆయనతో పాటు వచ్చారు
కపెర్నహూముకి అని చదువుతున్నాం మనం. ఎవరు ఆయన శిష్యులు? ఇదివరకే మనం వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. దాదాపుగా ఒక 6 గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఎవరెవరు అయి ఉండొచ్చు వాళ్ళు? ఓకే, మొదటి నుంచి ఆంద్రేయతో పాటు పేరు చెప్పకుండా ఉన్నటువంటి శిష్యుడు ఎవరై ఉండే అవకాశం ఉంది? యోహాను. తర్వాత వాళ్ళు వెళ్ళి మొదట అంద్రేయ వెళ్ళి ఎవరిని పిలుచుకొచ్చాడు? పేతురుని, తన సొంత సహోదరుడైనటువంటి పేతురుని. ఆయన తన సొంత సహోదరుడైనటువంటి పేతురుని తీసుకొచ్చినప్పుడు యోహాను తన సహోదరుడైనటువంటి యాకోబుని తీసుకురాలేదని ఎందుకు అనుకోవాలి మనం కదా. కాబట్టి ఆయన కూడా మొదటి నుంచి వెంబడించాడు కదా యేసుప్రభుని. కాబట్టి యాకోబుని కూడా మనం లెక్కించవచ్చు అక్కడ. తర్వాత యేసుప్రభు స్వయంగా పిలిచింది ఫిలిప్పు తీసుకొచ్చింది నతనేలుని. సో ఎంతమంది అయ్యారు? 6 అయ్యారు కనీసం, రైట్. సో ఇంకా ఎక్కువ మంది కూడా ఉండుండొచ్చు, అంటే మనకు చెప్పకుండా అక్కడ ఆ సందర్భాలు ప్రస్తావించకుండా ఇంకా ఎక్కువ మంది కూడా ఆయనకు శిష్యులుగా అయినటువంటి అన్ని సందర్భాలు, అంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు పిలువబడ్డారన్న అన్ని సందర్భాలు మనకు చెప్పబడలేదు కాబట్టి ఎక్కువ మంది కూడా ఉండుండొచ్చు. కానీ వాళ్ళందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభు విషయమై మరింత ఒప్పించబడినటువంటి వారిగా ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనతోనే వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే వాళ్ళు కూడా వెళ్తున్నారు. కపెర్నహూముకి ఆయన వెళ్తే కపెర్నహూముకి వాళ్ళు కూడా ఆయన్ని వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వాళ్ళు కొద్ది కాలం మాత్రమే అక్కడ ఉన్నారు ఆ ప్రాంతంలో అనేది మనం చూస్తున్నాం. ఎందుకు కొద్ది కాలం మాత్రమే ఉన్నారు అని అంటే, తర్వాత వచనంలో ఏం చదువుతున్నాము? యూదుల పస్కా పండుగ సమీపించింది కాబట్టి ఆ పస్కా పండుగలో పాల్గొనడం కోసం యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో యెరూషలేంకి వెళ్ళాడు. అలా వెళ్ళడం ఖచ్చితంగా అవసరం అనేది ధర్మశాస్త్రం చెప్పినటువంటి నియమం. అంటే ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి మగవాళ్ళంతా కూడా 3 పండుగలకి ఖచ్చితంగా యెరూషలేంలో ఉండాలి. కుటుంబ సమేతంగా వెళ్ళగలిగితే మంచిది, వెళ్ళలేకపోయినా కనీసం వాళ్ళైనా కుటుంబ పక్షంగా వెళ్ళి దేవుని సముఖంలో కనబడాలి అన్నది దేవుడు మొదటి నుంచి నేర్పించినటువంటి నియమం ఇశ్రాయేలీలకి. ధర్మశాస్త్రంలోనే చెప్పబడినటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు సమస్త నీతి యావత్తు నెరవేరే విధంగా తనను తాను లోబరుచుకున్నాడు కాబట్టి ధర్మశాస్త్రంలో విధించబడినటువంటి అన్ని ఆజ్ఞలకు ఆయన కట్టుబడినటువంటి వాడిగా పస్కా పండుగ సమయంలో అందులో పాల్గొనడానికి ఆయన కూడా యెరూషలేంకి వెళ్ళినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ చాలా గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు తన 2వ గొప్ప అద్భుతాన్ని ఇక్కడ చేయబోతున్నాడు. అది 2వ గొప్ప అద్భుతం అని ఎక్కడా ప్రస్తావించబడలేదు. కానీ అది చేయబడినటువంటి రీతిని మనం గమనిస్తే అది ఒక అద్భుతం కంటే ఏమాత్రం తక్కువ కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. తన దైవ శక్తిని ప్రదర్శించినటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని మనం ఇక్కడ చూడబోతున్నాం. ఓకే, ఎస్. దానికన్నా ముందు ఒక చిన్న డౌట్. ఓకే, 12th verse లో కెన్ వి సే దట్ హీ రిలోకేటెడ్, అంటే వాళ్ళ మదర్ తోటి వాళ్ళ బ్రదర్స్ తోటి వెళ్ళాడు అని అంటే అక్కడ అంత ముందు స్థిర నివాసం అని చెప్పాడు కదా, రిలోకేషన్ అయ్యాడు అని చెప్పాడు. వాస్తవానికి దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో ఆయన కపెర్నహూముకి వెళ్ళాడు తన తల్లితో తన సహోదరులతో పాటు అని అన్నప్పుడు ఆయన తన నివాసాన్ని ఏమైనా మార్చుండొచ్చా ఈ సందర్భంలో? నజరేతు వాసిగా ఉన్నాడు కదా అప్పటి వరకు, అక్కడ నుండి కపెర్నహూముకి వెళ్ళి తన స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక సందర్భం అయి ఉండొచ్చా ఇది అని నాని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటి అని అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 12-13 వచనాలు మనం చదివినప్పుడు యోహాను చెరసాల్లో వేయబడిన తర్వాత ఆయన గలీలియా ప్రాంతానికి వెళ్ళి అక్కడ కపెర్నహూములో నివాసం ఉన్నటువంటి ఒక సందర్భాన్ని చదువుతున్నాం. అది తర్వాత జరిగింది. ఇది జరిగినప్పుడు ఆ ప్రవచనం నెరవేరిందని కూడా మత్తయి చెప్తున్నాడు మనకి. ఏంటది? అన్యజనములు నివసించేటటువంటి గలీలియాలో ఉన్నటువంటి ప్రజలు, అంటే చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలు ఒక గొప్ప వెలుగును చూశారు అన్నటువంటి ఆ ప్రవచనం యేసుక్రీస్తు ప్రభు గలీలియాలోకి వెళ్ళడం ద్వారా, కపెర్నహూములో తన నివాసాన్ని తీసుకోవడం ద్వారా నెరవేర్చాడు అన్నటువంటి విషయాన్ని మత్తయి చెప్తా ఉన్నాడు మనకి. సో యోహాను చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో అది ఆయన నివాసాన్ని మార్చినటువంటి సంఘటన అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా ఇదేమో యోహాను చెరసాల్లో వేయబడక ముందు జరిగినటువంటి సంఘటన. అది కూడా కొంతకాలం కోసం మాత్రమే అక్కడ నివాసం ఉండడానికి ఆయన వెళ్ళాడు. అంటే వేరే ఏదైనా పని మీద వెళ్ళి ఉండొచ్చు, లేదా నేను ఇందాక చెప్పినట్టుగా తన బంధువులు, తన పరిచయస్తులు చాలామంది అక్కడ ఉండుండొచ్చు. వివాహంలో అందరూ కలుసుకున్నారు కాబట్టి అందరూ కలిసి అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. అలాంటి రకరకాల ప్రత్యామ్నాయాలు మనం ఆలోచించే అవకాశం ఉంది. కాబట్టి అది ఆయన తన నివాసాన్ని మార్చుకున్నటువంటి సంఘటనగా మనం పరిగణించడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా ఏ ప్రవచనము నెరవేరినట్టుగా కూడా ఏమీ ప్రస్తావించబడలేదు. కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-11లో ఆయన గలీలియాకు వచ్చినటువంటి సంఘటనని చాలా గొప్పగా, చాలా ఘనమైనదిగా సూచించడం జరిగింది. కాబట్టి అది బహుశా ఆయన తన స్థిర నివాసాన్ని అక్కడికి మార్చినటువంటి సంఘటన అయి ఉండొచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఫైన్. ఇంకో క్వశ్చన్, అంటే అఫ్ కోర్స్ మీరు ముందు ఎస్ అని చెప్పుంటే ఈ స్ట్రాంగ్ గా ఉండేది. ఓకే, నువ్వు అన్నారు అంటే ఈ టైంకే
యోసేపు హిస్ ఫాదర్ జీసస్ ఫాదర్ లేడు అని ఏమన్నా మనం చెప్పొచ్చు. బహుశా అంటే తర్వాత అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన వృత్తాంతం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆలయంలో ఆయన తప్పిపోవడము వాళ్ళు వెతకడం జరిగింది కదా 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. అదే యోసేపు గురించినటువంటి చివరి ప్రస్తావన మనం చూసేది. ఆ తర్వాత ఎప్పుడు ప్రస్తావించబడినా యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియు ఆయన సహోదరులు అనే చెప్పబడింది తప్ప యోసేపు ఎప్పుడు కూడా వాళ్ళతో పాటు ఉన్నట్టుగా మనం చూడం. కాబట్టి బహుశా ఆయన చనిపోయి ఉండొచ్చు ఆ సమయం కల్లా అన్నది చాలామంది బైబిల్ పండితుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఆయన 12వ ఏట మరియు 30వ సంవత్సరము ఆయనకి ఎప్పుడైతే ఆయన పరిచర్యలోనికి ప్రవేశించినటువంటి రికార్డు మనకుందో ఆ మధ్యకాలంలో ఎప్పుడైనా ఆయన చనిపోయి ఉన్నారు. ఓకే, సో ఎక్కడున్నాం మనం? యేసుప్రభు యెరూషలేంకి వచ్చాడు పస్కా పండుగ ఆచరించడానికి. ఓకే, సో అక్కడ ఆయన చేసినటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని గురించి మనం చదువుతాం. ఆయన ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన చూసినటువంటి ఒక సన్నివేశం ఏంటి అని అంటే అక్కడ ఎడ్లను గొర్రెలను పావురాల్ని అమ్మేవాళ్ళు ఉన్నారు. అలాగే రూకలు మార్చేటటువంటి వారి పీఠాలు ఆయనకు కనబడ్డాయి అక్కడ. సో వీటిని ఎందుకు అమ్ముతున్నారు ఆలయంలో అని అంటే పాత నిబంధనలోనే ఒక నియమం ఉండింది. ఏంటి అంటే చాలా దూర ప్రాంతాల్లో నుండి యెహోవా దేవునికి బలి అర్పించడానికి చాలామంది వస్తారు. దూర ప్రాంతాల్లో నుండి వాళ్ళు ఎడ్లని గొర్రెల్ని తీసుకొని రావడం అనేది అంత సులభమైన విషయం కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు దేవునికి అర్పించాలని ఇష్టపడుతున్నటువంటి ఎడ్లని గొర్రెల్ని అమ్మి దాన్ని ధన రూపంలో మార్చుకొని ఆ ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఒక ఎద్దునో ఒక గొర్రెనో కొనుక్కొని ఆలయంలోనికి తీసుకొచ్చి దాన్ని బలి అర్పించాలి. అది దేవుడే వాళ్ళకి ఇచ్చినటువంటి వెసులుబాటు. సో అలాంటప్పుడు ఇక్కడ ఎడ్లు గొర్రెలు అమ్మబడ్డం అనేది చాలా సహజమైనటువంటి విషయమే కదా. అలాంటి అవసరతలతో చాలామంది వస్తారు. దేవుణ్ణి ఆరాధించే విధంగా దేవునికి బలి అర్పించే విధంగా ఒక మంచి సౌకర్యాన్ని కల్పించడం కోసం ఆ ఏర్పాటు చేయబడింది అని మనం అనుకోవచ్చు సహజంగానే. అలాగే రూకలు మార్చేటటువంటి వారి పీఠాల గురించినటువంటి ప్రస్తావన మనం చదువుతున్నాం ఇక్కడ. రూకలు మార్చే వాళ్ళు ఎందుకున్నారు అక్కడ అంటే కరెన్సీ చేంజెస్, మనీ ఎక్స్చేంజ్ ఎందుకుందంటారు అది? అంటే లోకంలో ఉన్న నలుమూలలో నుండి కూడా ప్రత్యేకంగా యూదులైనటువంటి వారు అట్లాగే అన్యజనులు కూడా చాలామంది యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు శిష్యులుగా అయినటువంటి వారు దేవునికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పస్కా పండుగ సమయంలో లేదా ఇంకా దేవుడు ఖచ్చితంగా ఉండాలి అక్కడ అని ఆజ్ఞాపించినటువంటి పండుగల సమయంలో ఎక్కడెక్కడ నుండో వస్తారనమాట. సో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో కరెన్సీ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ చెల్లదు. కాబట్టి కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేటటువంటి వాళ్ళు మనీ చేంజర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో అది కూడా వాళ్ళ సౌలభ్యం కోసమే ఉంచబడినటువంటి ఒక ఏర్పాటు కదా అని మనకు అనిపిస్తుంది చాలా స్పష్టంగా కదా. కానీ ప్రభు అది చూడగానే ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం చేశారు? ఆయన తాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? తాళ్లతో కొరడా చేశాడు. తాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే అక్కడ అన్ని పశువుల్ని జంతువుల్ని కట్టేటటువంటి స్థలం కదా అది. తాళ్ళు దొరకడం ఏం కష్టం కాదు. అక్కడ ఇక్కడ వెతికితే పడి ఉంటాయి అన్నీ. అవన్నీ ఆయన తీసుకుని ఒక కొరడా తయారు చేసుకున్నాడు. ఆ కొరడా తయారు చేసుకుని ఆయన ఏం చేశాడని చదువుతున్నాం మనం ఇక్కడ. ఆ ఎడ్లని గొర్రెల్ని అన్నిటినీ తోలివేశాడు బయటికి. తర్వాత ఆ రూకలు మార్చేటటువంటి వారి పీఠాలని ఆయన పడగొట్టాడు. ఆ రూకల్ని చల్లి వేశాడంటే అవి పడిపోతాయి, ఇంకా అది పడేస్తాయి అంతే కదా. ఆయన ప్రత్యేకంగా ఏం చేయాలి? పల్లలు పడేసి తర్వాత రూపాయలు చల్లి వేసాడు అనలేదు. ఫస్ట్ రూపాయలు చల్లి వేసి పల్లలు పడేసాడు అన్న. ఓకే ఓకే దట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్. ముందు రూకలు పడేసి తర్వాత అంతా చల్లాచదురు చేసిన దాన్ని బల్లల్ని కూడా పడేశాడు. తర్వాత పావురాలు అమ్మేటటువంటి వారిని గట్టిగా ఆజ్ఞాపించడం జరిగింది. ఏమని? మీరు ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా బయటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా చెప్పబడింది. అయితే ఇది చాలా సాధారణంగా చాలా సింపుల్గా స్టేట్ చేయబడినటువంటి ఒక విషయం కదా. మనం చదివినప్పుడు అక్కడ ఏమీ నాటకీయంగా ఏదో పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నట్టుగా ఏమీ చెప్పబడలేదు. ఉరుములు మెరుపులు బూరధ్వని దేవదూతలు దిగి రావటం అట్లాంటివి ఏం ప్రస్తావించబడలేదు అక్కడ. కానీ మీరు ఆలోచించండి, ఒక అద్భుతం కంటే తక్కువ ఏది కూడా ఇది జరగడానికి అవకాశం ఇచ్చుండేది కాదు. ఖచ్చితంగా ఇది ఒక అద్భుతం. అక్కడ ఎంతమంది జనసమూహం ఉండుండొచ్చో ఒక అంచనా ఉందా మీకు? అదొక పండుగ, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనాలు. అందరి మధ్యలో నిలబడి ఒక వ్యక్తి కొరడా పట్టుకుని అందరినీ బయటికి తోలే ప్రయత్నం చేస్తున్నాడు, బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ తిరగబడి ఒక ముగ్గురు నలుగురు కలిసి ఆయన్ని పట్టుకొని ఆయన చేతిలోంచి ఆ కొరడా లాగి ఆయన్నే కట్టేసి ఆయన్నే కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? అది అక్కడ ఉన్నటువంటి జనసమూహం మాత్రమే కాదు, ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అక్కడ కాపలా కాసేటటువంటి రోమా సైనికులు ఖచ్చితంగా ఉంటారు.
ఎందుకంటే అది చాలా పెద్ద జనసమూహం కూడి వచ్చేటటువంటి ఒక సందర్భం కాబట్టి రోమా సైనికులు ఉంటారు అక్కడ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కోసం. అది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి విషయం కదా. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పైనుండి చూస్తూ ఉంటారు వాళ్ళు. అంటే సెటప్ అలా ఉంటుంది అనమాట, పైనుంచి వ్యూ చేయగలిగేటటువంటి ఒక సెటప్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నీ ఏం జరుగుతుంది అనేసి. సో అక్కడ నిలబడి ఒక వ్యక్తి హడావిడి చేసి అందరినీ బయటికి పంపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏమైనా చేయగలిగి ఉండే వాళ్ళని. సో ఒక్క వ్యక్తి కేవలం తాళ్లతో తయారు చేయబడినటువంటి కొరడాతో అంతమందిని బయటికి ఎలా పంపించాడు? అది అక్కడ ఉన్నటువంటి అద్భుతం అనమాట. ఖచ్చితంగా దైవశక్తిని ప్రదర్శించి మాత్రమే ఆయన ఆ పని చేయగలిగి ఉండేవాడు. ఫస్ట్ దీని గురించి ఆలోచిద్దాం, మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు, వాళ్ళని ఏం తాకిందో మనకు తెలియదు. వీ డోంట్ నో వాట్ హిట్ దెమ్, బట్ దే జస్ట్ లెఫ్ట్ ద ప్లేస్ అండ్ ఫ్లడ్ కదా, అందరూ పారిపోయారు. అది కేవలం దేవుని శక్తి ద్వారా మాత్రమే ఆయన చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం. అయితే ఇది ఆయన పరిచర్య ప్రారంభంలో ఆయన చేసినట్టుగా చూస్తున్నాం ఈ సందర్భంలో. అట్లాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదివినప్పుడు, లేదా మార్కు లూకాసు వార్తల్లో కూడా మనం చదివినప్పుడు ఆయన పరిచర్య చివరిలో కూడా చేసినట్టుగా చూస్తున్నాం ఇదే అద్భుతాన్ని. అంటే 2 సార్లు తన ఆలయాన్ని ఆయన పవిత్రపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఒకటి తన పరిచర్య ప్రారంభంలో, రెండోది తన పరిచర్య ముగించేటటువంటి సమయంలో 2 సార్లు ఆ పని ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. 2 సార్లు ఒకే విధానంలో ఆయన చేసినట్టుగా చూస్తున్నాం. ఒకే అద్భుతాన్ని ఆయన చేసి ఆ కార్యాన్ని జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం 2 సందర్భాల్లో కూడా. అయితే ఇది 2 ఒకటి కాదని మనకు ఎలా తెలుసు అంటే, ఇదేమో ఆయన పరిచర్య ప్రారంభంలో జరిగింది కదా. ఆయన మొదటి అద్భుతం ఇప్పుడే చేసి వచ్చాడు అక్కడ కానా విందులో. ఆ 2-3 రోజులకి ఇది జరిగింది. కానీ అదేమో ఆయన సిలువ వేయబడే సందర్భంలో, ఆ సిలువ వేయబడినటువంటి అదే వారంలో చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఒకటేమో పరిచర్య ప్రారంభంలో, ఒకటి పరిచర్య చివరిలో చేసినటువంటి 2 వేరు సంఘటనలు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది మనకి. మరి ఎందుకు అలా చేశాడు? అది నెక్స్ట్ క్వశ్చన్. అయితే సరే, అలా చేయకముందు అసలు ఇది అద్భుతమే అని చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎందుకనంటే అలా ఏ వ్యక్తి చేయలేడు. కేవలం తన మానవ సహజ సామర్థ్యంతో ఏ వ్యక్తి ఒక జనసమూహాన్ని బయటికి పంపించడం అనేది కేవలం తాళ్ళతో. ఆయన ఎవరికి ఎలాంటి హాని చేయలేదు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హాని చేస్తుంటే ఏమై ఉండేది? చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు. ఎవరికి ఎలాంటి హాని చేయకుండానే వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఆ స్థలం నుండి ఆయన బయటికి పంపించేటటువంటి పని ఎలా చేయగలిగాడు అంటే అది కేవలం దైవిక శక్తి వల్ల మాత్రమే అవుతుంది. ఆయన కేవలం ఒక కొరడా మాత్రమే పట్టుకున్నాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఆయన ఒక ఖడ్గాన్నో లేదా ఒక వేరే ఏదైనా ఆయుధాన్నో, ఒక AK-47 ఏం పట్టుకోలేదు ఆయన అక్కడ ఎవరిని బెదిరించాడు. కేవలం ఒక కొరడా. అది దేవుని శక్తి వల్ల మాత్రమే ఆ కార్యాన్ని ఆయన చేయగలిగాడు. ఒకవేళ మీరు అది నమ్మకపోతే మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఎక్కడైనా మీరు ఒక్కళ్ళే నిలబడి పెద్ద జనసమూహం ఉన్నటువంటి ఒక స్థలంలో ఒక కొరడా పట్టుకొని ఎంతమందిని బయటికి పంపిస్తారో చూస్తాను నేను. మామూలుగా ఇప్పుడు ఆ ఎర్రగడ్డ మార్కెట్ ఎక్కడో ఉంది కదా, అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఎంతసేపు పడుతుంది మిమ్మల్ని వాళ్ళు కట్టడి చేసి మిమ్మల్ని ఎర్రగడ్డకే తీసుకెళ్తారు చేయగలిగితే. ప్రభుని కూడా అట్లాగే చేసి ఉండేవాళ్ళు కదా, చేయగలిగి ఉంటే. నేను ఇప్పుడు ప్రయత్నించమని చెప్పి మీరు నిజంగా వెళ్ళి ఏం ఎక్స్పెరిమెంట్లు చేయకండి. తర్వాత వచ్చి విజ్ఞాపన ప్రార్థనలో మా కోసం ప్రార్థన చేయండి, దెబ్బలు తిన్నామని చెప్పకండి. సో ప్రశ్న ఏంటి అని అంటే, నెక్స్ట్ దీని నుంచి తలెత్తేటటువంటి ప్రశ్న ఏంటి అంటే, వాళ్ళు చేసిన తప్పేంటి అక్కడ? తప్పు కాబట్టి కాల్ చేశారు, అడిగే వాళ్ళే. అంటే అడిగే అవకాశం లేదు అంతే. ఇంకా అక్కడ తన దైవిక శక్తి ద్వారా అది చేశాడు. ఎందుకంటే మళ్ళీ తెచ్చి పెట్టుకున్నారు కదా, మళ్ళీ ఆయన పరిచయ చివరిలో 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పని చేశాడు. సో అదేం తప్పని వాళ్ళు తెలుసుకొని వెళ్ళింది కాదు. సో ఎవరికి ఆస్తి నష్టం కలిగించలేదు, ఎవరికి వ్యక్తిగత హాని ఏమీ చేయలేదు. గొర్రెల్ని ఎడ్లని తోలేశారా అంటే అవి ఏమీ దూరంగా పారిపోవు, అవి అక్కడక్కడే ఉంటే వాళ్ళు తెచ్చుకోవచ్చు దాన్ని మళ్ళీ. అంతేకాకుండా ఆ రూకలు పడేసి ఉంటే కనుక వాటిని మళ్ళీ ఏరుకుంటారు. పావురాలనేమి ఆయన పావురం అమ్మే వాళ్ళతో ఏమన్నాడు? వీడిని తీసుకెళ్ళండి అన్నాడు. ఇంకో ప్రత్యామ్నాయం ఏంటి? ఏం చేసి ఉండొచ్చు? వదిలేసి ఉండొచ్చు కదా, వాటిని ఎగిరిపోయి ఉండేవి కదా. కానీ అది ఆస్తి నష్టం చేసినట్టు అవుతుంది కదా. అలాంటిది ఏమీ చేయలేదు. అంటే చాలా జాగ్రత్త పడ్డారు అనేది అర్థమవుతుంది మనకి. ఎవరికి ఎలాంటి నష్టం చేయకుండానే ఆయన చేయాలనుకున్నటువంటి పనిని చేశాడు. ఓకే, అయితే ఎందుకు చేశాడు? మొత్తానికి అసలు ఎందుకు ఖాళీ చేయించాల్సి వచ్చింది? ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి? మనం గమనిస్తే కనుక మిగతా అద్భుతాలన్నీ, ఈ 2 అద్భుతాలు తప్ప, ఆయన పరిచర్య ప్రారంభంలో చేసినటువంటి ఆలయంలో చేసిన ఈ శుద్ధీకరణ కార్యక్రమం, అట్లాగే పరిచర్య చివరిలో చేసినటువంటి ఆ శుద్ధీకరణ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ 2 సందర్భాల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఆయన తన దైవశక్తిని ఎందుకు ప్రదర్శించాడంటే కనికరంతో ప్రదర్శించాడు. తన కనికరాన్ని చూపించడం కోసం, స్వస్థతలు జరిగించడం కోసం, అద్భుతాలు జరిగించడం కోసం. దాని వెనకాల ఆయన కనికరం, ఆయన ప్రేమ, ఆయన జాలి కనబడుతుంది మనకి కదా. కానీ ఇక్కడ మాత్రం ఆయన ఉగ్రత కనబడతా ఉంది, ఆయన కోపం కనబడతా ఉంది.
ఎందుకు అలా చేశాడు అని అంటే దానికి ఆయనే కారణం చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పుటిల్లుగా మార్చి ఉన్నారు అంటున్నాడు. అంటే ఇక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమం ఏంటి? ఆరాధన. వాళ్ళు అమ్మేటటువంటి ఆ క్రయ విక్రయం చేసేటటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎలా చేస్తున్నారు? ఆ ఆరాధనకు అంతరాయం కలిగించే విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా అది అన్యాయపు వ్యాపారంగా చేస్తున్నారు అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తర్వాత జరిగినటువంటి సంఘటనలో మత్తయి సువార్త 21:12 నుంచి ఉన్నటువంటి సంఘటనలో వాళ్ళని గద్దిస్తున్నప్పుడు ఆయన వేరే మాటల్లో గద్దించారు. నా తండ్రి ఆలయము ప్రార్థనా ఆలయం అని పిలువబడుతుంది, కానీ మీరు మాత్రం దాన్ని దొంగల గుహగా మార్చున్నారు. వ్యాపారం చేసే వాళ్ళు దొంగలు ఎందుకు అవుతారు? ఎప్పుడు అవుతారు చెప్పండి? వ్యాపారంలో అన్యాయం చేసినప్పుడు వాళ్ళు దొంగలు అవుతారు, అంతే కదా? మ్యానిపులేట్ చేసినప్పుడు. సో రకరకాలుగా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. ఎలా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు కొన్ని ఏమైనా చెప్తారా? దొంగ త్రాసు, ఓకే. ఇంకా టూ హై ప్రైస్ అంటే ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తున్నారు అనుకోండి, ఒక 10% తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు న్యాయమా అన్యాయమా? అది 100 రూపాయలు మరిస్తే 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేయాల్సిందే. అది నిలువు దోపిడీ కదా అది, రైట్? సో అంటే కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎట్లా అయినా, ఎందుకంటే పని జరగాలి కదా, మార్చకుండా పనులు అవ్వవు. కాబట్టి ఆ పరిస్థితిని అవకాశంగా చేసుకొని బహుశా వాళ్ళు దోపిడీ చేస్తుండొచ్చు అక్కడ. అంతేకాకుండా ఇప్పుడు ధర్మశాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి కదా, ఎడ్లు గొర్రెలు అర్పించాలంటే మీరు తీసుకొచ్చినటువంటి ఎడ్లు గొర్రెల్లో ఎలాంటి లోపం ఉండకూడదు. సో ఏదో ఒక లోపాన్ని చూపించి లేదా లోపాన్ని లేకపోయినప్పటికీ ఉన్నట్టుగా కల్పించి ఇది చెల్లదు అంటే మేము యాజకులుగా ఏది నిర్ణయిస్తే అదే ఫైనల్ కదా, మీరు తెచ్చింది చెల్లదు అని ఒకవేళ నిర్ణయం చేశారనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? వాళ్ళతో పోట్లాడలేం కదా, కాదు ఎందుకు చెల్లదు అని అంటే నువ్వా నిర్ణయించేది నేనా నిర్ణయించేది అని అంటాడు వాడు. అప్పుడు ఏం చేయాలి? చచ్చినట్టు అక్కడ ఉన్నదే కొనుక్కొని అర్పించాల్సి వస్తుంది. అలా వాళ్ళు లాభం సంపాదించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అన్యాయమైనటువంటి వ్యాపారం చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అది దొంగల గుహగా మీరు మార్చారు నా తండ్రి ఆలయాన్ని అంటున్నారు. అంతేకాకుండా వాళ్ళ వ్యాపార కార్యక్రమాలు ఎలా నిర్వహించారు అంటే అది ఆరాధనకు కూడా, అక్కడ దేవుని ఆరాధించడానికి కూడి వచ్చేటటువంటి వారు ఉండాల్సినటువంటి స్థలంలో అవన్నీ కూడా పెట్టుకోవడం ద్వారా అది ఆరాధనకు కూడా అంతరాయం కలిగించేటటువంటి విధంగా వాళ్ళు చేశారు. కాబట్టి తప్పుగా వాళ్ళు చేసినటువంటి ఆ వ్యాపారాన్ని ఆయన ఖండించాడు. అది కూడా ఆరాధనను సౌకర్యవంతంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి వ్యాపారం అయి ఉంటే దాని గురించి ఆలోచించి ఉండేవాళ్ళు. దీనివల్ల ఎవరికి అంతరాయం కలగకూడదు, ఇది కొంచెం దూరంలో మనం పెట్టుకోవాలి, అందుబాటులో ఉన్నటువంటి ఒక స్థలంలోనే జనాలు ఆరాధన కూడుకునేటటువంటి స్థలంలో కాకుండా చేయాలి అన్నటువంటి కనీస అవగాహన వాళ్ళకు ఉండుండేది. అవగాహన లేక కాదు, కానీ అవకాశం తీసుకొని అక్కడ వ్యాపారము చేస్తూ ఉన్నారనమాట. దే వర్ జస్ట్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది అథారిటీస్ దట్ వర్ విత్ దెమ్. అంటే వాళ్ళకు కూడా అందులో ఉన్నటువంటి ప్రయోజనాలు దక్కుతాయి కాబట్టి దేవుని ఆలయము, దేవుని ఆరాధన ఏమైనా పర్వాలేదు, మన వ్యాపారం మాత్రమే సాగితే చాలు అన్నటువంటి దృక్పథంతో బహుశా వాళ్ళు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు వారిపైన ఆగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అందులో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప నియమం ఉంది. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువుకి కోపం వచ్చినట్టుగా, ఆయన తన ఉగ్రతను ప్రదర్శించినట్టుగా మొట్టమొదట రాయబడినటువంటి ఒకే ఒక సందర్భం ఏంటి అని అంటే సువార్తలన్నింటిలో కూడా దేవుని ఘనతను తగ్గించడం, దేవుని అగౌరవపరచడం, దేవుని ఆరాధనను గంభీరంగా తీసుకోకపోవడం, దేవుని ఆరాధనకు అంతరాయం కలిగించడం, దీన్ని యేసుక్రీస్తు ప్రభు చాలా గంభీరంగా పరిగణించినట్టుగా మనం చూస్తాం. సో ఈరోజు మనం అనుభవించుకోవాల్సినటువంటి నియమం అంటూ ఏదైనా ఉంటే ఇందులో నుండి చాలా ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక నియమం ఏంటి అంటే, ఏ ఆరాధన అయితే ఆ రోజు ప్రభు కోరుకున్నాడో, ఏ ఆరాధన అయితే లోపించడం కారణంగా ఆ రోజు ఆయన ఆగ్రహించాడో, ఆ ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన నియమాలు మారవు. కాబట్టి ఈరోజు కూడా ఆయన కోరుకునేటటువంటి ఆరాధన అలాంటిదే. అంటే హృదయపూర్వకంగా చేయబడేటటువంటి ఆరాధన అయి ఉండాలి, అది నిజంగా దేవుని గణపరిచేటటువంటి ఆరాధన అయి ఉండాలి, దానికి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఉండడానికి అవకాశం లేని విధంగా ఉండాలి అన్నటువంటి ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతోంది మనకి. ద వర్షిప్ దట్ జీసస్ డిజైర్స్ ఇస్ అ ప్యూర్ వర్షిప్. సో ఆ రోజు దేవుడు గణహీనపరచబడినప్పుడు నొచ్చుకున్నటువంటి ప్రభు ఆ రోజు తన న్యాయమైనటువంటి పవిత్రమైనటువంటి కోపాన్ని ప్రదర్శించినటువంటి ప్రభు ఈరోజు అలాంటి ఆరాధనలే జరుగుతున్నటువంటి సందర్భాల్లో వేరేగా వ్యవహరిస్తాడని మనం అనుకోవడానికి అసలే అవకాశం లేదు. వెంటనే దాని పర్యవసానాలు మనం చూసే అవకాశం ఉండకపోవచ్చాము, వెంటనే ప్రభు అలాగే ప్రతిస్పందించకపోవచ్చాము, కానీ ఖచ్చితంగా ఆయన లెక్క అడిగేటటువంటి ఒక దినం
ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దినాన ఖచ్చితంగా మనం ఆరాధన విషయంలో చేసినటువంటి ప్రతి ఆటంకాన్ని ఆయన ప్రశ్నిస్తాడు. ఆయన ఆరాధనని అపవిత్రపరిచినటువంటి ప్రతి సందర్భాన్ని ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. దేవుణ్ణి గణహీనపరిచినటువంటి ప్రతి సందర్భానికి ఆయన ముందు మనం నిలబడి లెక్కప్పచెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉంటాం. ఇక్కడ ఆయన ప్రదర్శించినటువంటి ఆయన ఉగ్రత అంత్య దినాల్లో ఆయన ప్రదర్శించబోయేటటువంటి ఉగ్రతతో ఒకసారి పోల్చండి. ఇక్కడ ఆయన ఒక సాధారణ మానవుడిగా కనబడుతూ కేవలం ఒక కొరడాతో చేసినటువంటి ఈ కార్యాన్ని ఎవరు తట్టుకోకుండా ఆయన ముందు ఎవరు నిలబడలేకుండా పారిపోయారు. నిజంగా ఆయన ఉగ్రత కలిగినటువంటి దేవుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకుని లోకం అంతటి మీద తన ప్రతీకారాన్ని తీర్చుకునేటటువంటి ఆ తీర్పు దినాన ఆయన ఉగ్రత ఎంత ఘనంగా, ఎంత గొప్పదిగా, ఎవరు ఎదిరించలేని విధంగా ఎంత భయంకరంగా ఉండబోతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఊహించుకోవచ్చు కదా. అందుకే పర్వతాలతో అభ్యర్థిస్తూ, అరుస్తూ, కేకలు వేస్తూ ఏమని అంటారు? మా మీద పడి గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని దాచండి అని అడిగేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన సర్వజ్ఞమైనటువంటి కనుల్లో నుండి దాగగలిగేది ఏది కూడా లేదు. ఆయన ఉగ్రత నుండి మనల్ని దాచగలిగేటటువంటి పర్వతం అంటూ ఏది కూడా ఉండదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అలాంటి ఉగ్రతను ఆయన కనబరిచేటటువంటి ఒక దినం ఖచ్చితంగా రాబోతుంది. కాబట్టి మనం ఆయన ఎలా ఆరాధిస్తున్నాము, హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు మనం క్రయ విక్రయాలు చేస్తూ, తప్పుడు వ్యాపారాలు చేస్తూ ఆయన ఆలయాన్ని మనం ఏమీ అపవిత్రపరచట్లేదేమో. కానీ అదొకటి మాత్రమే కాదు కదా ఆయన ఆరాధనని అపవిత్రపరిచేటటువంటి విషయం. ఆయన ఆలయాన్ని పాడు చేసేటటువంటి ఎన్నో విధానాలు లేఖనాలు గుర్తిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి అనైతికంగా మనం చేసేటటువంటి ఏ చర్య అయినా సరే దేవుని ఆలయాన్ని పాడు చేసేదిగా, దేవుని ఇంటిని పాడు చేసేదిగా లేఖనాలు పరిగణిస్తూ ఉన్నాయి. అందుకే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో బహిరంగంగా జరత్వంలో జీవించినటువంటి వ్యక్తిని సంఘం నుండి బయటికి పంపించామని చెప్పాడు. ఎందుకంటే నిష్కపట సత్యమును పులియని రొట్టెతో మీరు పండుగను ఆచరించాలి. అంటే దేవుని ఆరాధనను అపవిత్రపరిచేది ఏది కూడా మీ మధ్యలో ఉండడానికి వీల్లేదు. తర్వాత ఒక జాబితా చెప్తున్నాడు కదా, ఎవరెవరు సంఘంలో ఉండకూడదు అన్నటువంటి ఒక లిస్ట్ చెప్తున్నాడు మనకి. సహోదరుడని ఎవరైనా పిలువబడి అతను జారుడే కానీ, వ్యభిచారియే కానీ, లేదా తాగుబోతూ, తిట్టుబోతూ, ఇట్లాంటి ఒక లిస్ట్ అంతా కనబడతా ఉంది మనకు. అలాంటి పనులు చేసేటటువంటి ఎవరు కూడా సంఘంలో సభ్యులుగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే సంఘం ఎప్పుడు కూడా పవిత్రంగా ఉండాలి. ఆలయం అనేది, ఇప్పుడు పాత నిబంధనలో ఆలయం అనేటటువంటి కాన్సెప్ట్ ఉండింది. కానీ ఇప్పుడు ఆలయానికి ప్రాధాన్యత లేదు. మనం ఎక్కడ కూడుకుంటున్నాం అన్నటువంటి స్థలానికి ప్రాధాన్యత లేదు. కానీ కూడుకుంటున్నటువంటి సమాజానికి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటే అక్కడ నేను ఉంటాను. ఆయన సాన్నిధ్యం ఉండేటటువంటి స్థలం అది. ఎక్కడ మనం కూడి వచ్చినా సరే అక్కడ పవిత్రమైనటువంటి ఆరాధన జరగాలంటే పవిత్రమైనటువంటి ఒక సమాజమై ఉండాలి, కూడి వచ్చినటువంటి సమాజం. సో సంఘంలో ఉన్నటువంటి పవిత్రత లోపించిన ప్రతిసారి కూడా అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగ్రహానికి, ఆయన కోపానికి తావిచ్చేటటువంటి ఒక పరిస్థితిగా దాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అలా లేని ప్రతిసారి కూడా ఆ ఆరాధన ఆయనకు అంగీకారమైనది కాదు. దాన్ని ఆయన ఎంత తీవ్రంగా ఇక్కడ పరిగణించినట్టుగా మనం చూస్తున్నామో అంతే తీవ్రంగా, అంతకంటే తీవ్రంగా ఆయన దాన్ని చూస్తాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, అలాగే 6వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చదువుతున్నప్పుడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. చాలా భయంకరమైనటువంటి మాట కదా. ఎవరైనా దేవుని సంఘాన్ని పాడు చేస్తే, దుర్బోధ వల్ల కావచ్చు, సహోదర ప్రేమను దెబ్బతీయడం ద్వారా కావచ్చు, చాడీలు కొండెములు చెప్పడం వల్ల కావచ్చు, చేదైనా వేరు ఏదైనా ఏ రూపంలో అయినా అది కనబడితే కనుక దానికి బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు పాడు చేస్తాడు అని వాక్యం చెప్తుంది. సంఘాన్ని పాడు చేసే పని నువ్వు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడని చెప్తున్నాడు. అది చాలా తీవ్రమైనటువంటి విషయం. సో ఇక్కడ కేవలం ఆయన ఉగ్రత యొక్క శాంపుల్, ఒక నమూనా మాత్రమే కనబడింది మనకి. ఆయన ఉగ్రత యొక్క నమూనా మాత్రమే మనం ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్నటువంటి సందర్భంలో కనబరచబడింది. కానీ హెచ్చరించినటువంటి విషయాలని బట్టి మనం ఆలోచిస్తే వేరే వాక్య సందర్భాల్లో అది ఇక్కడతో ఆగదు. చాలా భయంకరమైనటువంటి ఒక సన్నివేశంగా ఉండబోతుంది ప్రభు తన ఉగ్రతను చూపించినప్పుడు. దేవుని ఇంట్లోనే తన తీర్పు మొదట ప్రారంభం అవ్వబోతుంది అని 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు మనకి. సో దేవుని ఇంటిని అపవిత్రపరచడం అనేటటువంటి పాపాన్ని ఆయన ప్రథమమైనదిగా పరిగణించి అక్కడి నుంచే తన తీర్పుని ప్రారంభిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో అలాంటి ఉగ్రత దేవుడు కనబరిచినప్పుడు ఆ దేవుడిని ఆరాధించేటటువంటి ఆయన బిడ్డలుగా ఆరాధనకు ఎలాంటి గంభీరమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వాలి.
మనం కూడొచ్చేటటువంటి సంఘ కార్యక్రమాల్ని ఎంత గంభీరమైనదిగా మనం చూడాలి, ఎంత గౌరవాన్ని మనం దేవునికి ఇవ్వాలి, సమాజంగా సంఘంగా ఎంత పవిత్రమైనదిగా ఈ కూడికల్ని మనం పరిగణించాలి అన్నటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా దేవుడు తన వాక్యం ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడు. తర్వాత మనం అన్వయించుకోవాల్సినటువంటి ఇంకొక మాట ఏంటి అంటే, అక్కడ పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక మాటని తన శిష్యులు తర్వాత జ్ఞాపకం చేసుకున్నారు అని మనం చదువుతా ఉన్నాం. ఏంటది? 17వ వచనం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని ఆయన గురించి రాయబడినట్టుగా ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు అని చదువుతా ఉన్నాం మనం. రైట్. సో మొదట దేవుడు తన ఆలయం యొక్క పవిత్రతను ఎంత తీవ్రంగా, ఎంత గంభీరంగా తీసుకుంటాడు, ఎంత తీవ్రంగా ఒకవేళ అది భంగం చేయబడితే ప్రతిస్పందిస్తాడు అన్నటువంటి విషయాలు మనం చూసాం ఇక్కడ. రెండవదిగా మనం గమనించే విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఇలా స్పందించడానికి కారణం ఏంటి అంటే తన తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి, తన తండ్రి ఇంటిని గురించినటువంటి ఆసక్తి అని చెప్తా ఉన్నాడు. ఇది ఆయన గురించి రాయబడింది ప్రవచనాత్మకంగా. అంటే అది 69వ కీర్తన 9వ వచనంలో ప్రస్తావించబడినటువంటి విషయం. 69వ వచనం సందర్భంలో దావీదు తనకు దేవుని ఇంటి గురించి ఉన్నటువంటి ఆసక్తి గురించి చెప్తా ఉన్నాడు. అక్కడ కూడా అన్యాయం చేసేటటువంటి వారు, దేవుని ఇంటిని నిర్లక్ష్యం చేసేటటువంటి వారు, దేవుడిని చులకన చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నట్టుగా, దాన్ని బట్టి ఆయన తను నొచ్చుకుంటున్నట్టుగా, దేవుని నిందించినటువంటి వారి నిందంతా కూడా తన మీద పడినట్టుగా ఆయన పరిగణిస్తున్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు దావీదు. కానీ దాని గురించి విలపించడం, రోధించడం మాత్రమే కాకుండా, దాని గురించి చాలా ఆసక్తి తన అంతరంగంలో కలిగి ఉండడం మాత్రమే కాకుండా, ప్రభువు చేసిన విధంగా దాన్ని పవిత్రపరచడం అనేటటువంటి కార్యం ఆయన చేయలేకపోయాడు. అది ఎవరు చేయలేడు, ప్రభు మాత్రమే చేయగలుగుతాడు. కానీ అక్షరాల ఆ ప్రవచనం ఎవరి విషయంలో నెరవేరింది అంటే, ఎవరి గురించి అది ఉద్దేశించి రాయబడిందో ఆయన విషయంలో అది నెరవేర్చబడింది అనేది తన శిష్యులు తర్వాత అర్థం చేసుకున్నారు, దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు అని మనం చదువుతాం. అయితే ఇక్కడ మనం అన్వయించుకోవాల్సినటువంటి నియమం ఏంటి అంటే, తండ్రి గురించినటువంటి ఆసక్తి అనేది ఎవరి లోపల అయినా ఉంటే కనుక అది తప్పకుండా ప్రదర్శించబడుతుంది, అది తప్పకుండా బయటికి కనబడుతుంది. నా లోపల చాలా ఆసక్తి ఉందండి, కానీ అది నేనేం చేయలేను దాని విషయంలో, అదే బిక్కుబిక్కుమనుకుంటూ బాధపడడమే తప్ప, ప్రార్థన చేయడమే తప్ప మనం ఏం చేయగలుగుతాం బ్రదర్ అని ఏం లేదు. ఇప్పుడు దావీదు గురించి కూడా అది రాయబడింది అని అంటే, సంపూర్ణమైనటువంటి భావంలో ఆసక్తిని ఆయన ప్రదర్శించలేకపోయాడు. కానీ అసలే ప్రదర్శించలేదా దేవుని ప్రజల పక్షంగా ఆయన ఆసక్తి? దావీదు జీవితాన్ని మనం చూస్తే దేవుని ప్రజల పక్షంగా ఎన్నో పోరాటాలు ఆయన చేసి గొప్ప విజయాన్ని దేవుని పక్షంగా ఆయన సాధించినటువంటి వ్యక్తిగా, అలాగే దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి కార్యాలకు ఆయన తీసుకోగలిగినటువంటి చర్యలు ఆయన తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుణ్ణి ద్వేషించేటటువంటి వారిని పూర్ణమైన ద్వేషంతో ఆయన ద్వేషిస్తున్నాడు అన్నటువంటి మాటలు మనం చదువుతా ఉన్నాం కదా. కాబట్టి దావీదు ఏం చేయలేదని కాదు, కానీ ప్రభువు చేసినటువంటి తరహాలో ఎవరు చేయలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి అదే ఆసక్తి మనలో ఉంటే కనుక, యేసుక్రీస్తు ప్రభువుని నడిపించినటువంటి అదే పరిశుద్ధాత్మ మన అంతరంగంలో నివాసం ఉంటే కనుక, దేవుని ఆరాధన పవిత్రత భంగపరచబడినప్పుడు, లేదా దేవుని ఆలయం యొక్క పవిత్రత ఏదైనా విధంగా ఆటంకపరచబడినప్పుడు దాన్ని చూసి మనం సహించగలుగుతున్నాము అని అంటే, అదే ఆసక్తి నాలో ఉంది, అదే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు అని చెప్పడం కేవలం మనల్ని మనం మోసం చేసుకోవడం మాత్రమే అవుతుంది. నిజంగా నీలో ఆసక్తి ఉంటే ఏం చేస్తావు? ప్రభు స్పందించిన విధంగా నువ్వు కూడా స్పందిస్తావు. ఆయన చేసిన అదే పని మనం చేయలేమేమో, కానీ స్పందించకుండా మౌనంగా ఉండడం మాత్రం దానికి సమ్మతించడం, దాంతో రాజీ పడడంతో సమానం అవుతుంది. అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరు కూడా మౌనం వహించరు, ఎవరు కూడా సహించేటటువంటి ఆ పని చేయరు, ఎవరు కూడా అపవిత్రత లేదా ఆరాధనకు ఆటంకం కలిగించేటటువంటి ఏ విషయంతో కూడా రాజీ పడేటటువంటి పని ఎప్పుడు చేయరు. సో నిజంగా యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి ఆసక్తి మనకుందా లేదా అనేది మనం రెండవదిగా అన్వయింపుగా మనల్ని మనం అడగాల్సినటువంటి ప్రశ్న. డూ వి రియలీ హ్యావ్ దట్ జీల్? డూ వి నో ఎనీథింగ్ అబౌట్ దట్ జీల్ ఇన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్? మనం ఎందుకు వెళ్తామండి సంఘానికి? ఆరాధించి ప్రార్థన చేసుకుని మన ఇంటికి మనం వెళ్ళిపోవాలి అంతే. అక్కడ ఏం జరిగితే మనకి ఎందుకు, మనం ఎందుకు పట్టించుకోవాలి దాన్ని? దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకున్నావు. మరి నువ్వెందుకున్నావు? అన్ని విషయాల్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి నేను నేర్చుకుంటాను, యేసుక్రీస్తు ప్రభువే నాకు మాదిరి, నాకు ఆదర్శం అని ఒకవేళ మనం అనుకుంటే కనుక, దేవుని విషయమైనటువంటి ఆసక్తి కనబరచడంలో కూడా ఆయనే మనకు మాదిరి అయి ఉండాలి. ఎవరికి వ్యక్తిగత హాని కలిగించకుండానే తన పవిత్రమైనటువంటి కోపాన్ని ఎలాగైతే ఆయన ప్రదర్శించాడో, అలాగే దేవునికి వ్యతిరేకంగా జరిగేటటువంటి కార్యకలాపాలతో కనీసం మనం సమ్మతించకుండా, దానికి వ్యతిరేకంగా మన గొంతెత్తడం ద్వారా అయినా సరే మన అసమ్మతిని, మన తిరస్కారాన్ని
తెలియపరచాల్సినటువంటి అవసరత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆసక్తి ప్రభు గురించి ఉంటే, దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి ఉంటే అది మనల్ని మౌనంగా ఉంచదు, ప్రతిస్పందించకుండా ఉంచదు. ఈరోజు చాలామంది ప్రేమ ముసుగులో దేవుని కొరకు నిలబడడానికి, దేవుని పక్షంగా మాట్లాడడానికి ఆలోచిస్తున్నారు. మాట్లాడే వాళ్ళని కూడా అవరోధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. కానీ అది దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ మొదట ఎవరి పట్ల ప్రేమను చూపిస్తుంది? దేవుని ప్రేమ మొదట దేవుని పట్ల ప్రేమ చూపిస్తుంది. మొదట దేవుని ప్రేమిస్తావు, ఆ తర్వాత ఆ ప్రేమ కారణంగా ఇతరులకు కూడా ఆ ప్రేమ చూపిస్తావు. కానీ నువ్వు దేవునికి ప్రేమ చూపించకుండా దేవుని ప్రేమ కనబరుస్తున్నానని చెప్పి దేవునికి వ్యతిరేకంగా జరిగేటటువంటి కార్యకలాపాలతో రాజీ పడుతున్నావు అంటే అదేం దేవుని ప్రేమ? అదేం దేవుని ఆసక్తి? అదేం క్రైస్తవ్యం? అది ఈవెన్ అ డాగ్ బార్క్స్ వెన్ ఇట్స్ మాస్టర్ ఇస్ అటాక్డ్ కదా. తన యజమాని పైన దాడి జరిగితే కుక్క కూడా మొరుగుతుంది. చాలామంది క్రైస్తవులు కనీసం కుక్కల స్థితిలో కూడా లేరు, పరిస్థితిలో కూడా లేరు. డమ్ డాగ్స్. తర్వాత ఎప్పుడైనా మొరగమంటే మొరుగుతారు దొంగలపాటి 6 నెలలకి. ఇప్పుడు విషయం హాట్గా ఉంది కదా, ఇప్పుడు బాగుండదు, దొంగలపాటి 6 నెలలు కానీ ఆ తర్వాత దొంగలు వచ్చారని మొరుగుదాం అని కొన్ని కుక్కలు ఉంటాయి అన్నమాట. అసలు ఏమీ మొరగకుండా కేవలం యజమాని బల్లలో నుంచి పడింది తిని హాయిగా నిద్రపోయే కుక్కలు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని మనకెందుకులే, దేవుడే చూసుకుంటాడు. మళ్ళీ ఎలా ఈజ్ గాడ్ సో వీక్ దట్ హీ కెనాట్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు దేవుడిని కాపాడాలా? దేవుడు బలహీనుడా? ఆయన కాపాడుకోలేడా అని ఇట్లాంటి పనికిరాని మాటలన్నీ మాట్లాడతారు. మరి నువ్వు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నావు? తన సువార్త ఆయన ప్రకటించుకోలేడా దేవదూతల్ని పంపించి? నువ్వు ప్రార్థన ఎందుకు చేస్తున్నావు? ఆయనకు నీ నిర్దేశాలు కావాలా ఆయన ఏం చేయాలి నీ నిర్ణయించడానికి? అవన్నీ గుర్తురావు అనమాట. సువార్త పరిచయం చేయాల్సిందే, లేకపోతే మాకెలా? మాకు గడవాలి కదా. అది చేయాల్సిందే, అది దేవుడే చేసుకోడు. ప్రార్థన చేయాల్సిందే, ఎందుకంటే ప్రార్థనల ద్వారా కూడా చాలా దండుకోవచ్చు కదా చాలామంది దగ్గర. అవన్నీ చేయాల్సిందే, అవన్నీ దేవుడు సొంతంగా చేయడు. కానీ తన్ను కాపాడుకునేటటువంటి విషయంలో మాత్రం దేవుడే స్వయంగా చేసుకుంటాడు. దేవుడు చేసుకోలేడని ఎవరు చెప్పలేదు. ఆయన అన్ని పనులు చేస్తాడు, ఆయనే చేసేది అన్నీ కూడా. అయితే ఏ సాధనాల ద్వారా వాటిని చేస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ముందుగా నిర్ణయించాడు. ఆయన బిడ్డల ద్వారా ఆయన తన కార్యాన్ని ఈ లోకంలో జరిగిస్తాడు. ఆయన వేరే విధంగా చేయలేక కాదు, కానీ అది ఆయన నియమించినటువంటి విధానం. అలాగే ఆయన పక్షంగా మాట్లాడడం, ఆయన కోసం నిలబడడం, ఆయన కొరకు ఒక స్టాండ్ తీసుకోవడం అనేది కూడా ఆయన బిడ్డలు చేస్తారు. అది ఆయనే నియమించినటువంటి విషయం. అలాంటి ఆత్మను వారిలో ఉంచి, అలాంటి ఆసక్తిని వారికి ఆయన రేకెత్తించి వారి ద్వారా ఆ కార్యక్రమాన్ని ఆయన పూర్తి చేసుకుంటాడు. సో అది ఆయన బిడ్డలందరూ చేస్తారు. ఆయన కార్యాలని ఆయన బిడ్డలందరూ చేస్తారు, ఆయనతో సహకరిస్తారు. కానీ ఇలాంటి సాకులు చెప్పేటటువంటి వాళ్ళు, ఇలాంటి పనికిమాలినటువంటి వాదనలు చేసేటటువంటి వాళ్ళు ఆయన బిడ్డలు కారు అని రుజువు ఇస్తున్నారు మనకి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వారికి దేవుని గురించినటువంటి ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోవడానికి కారణం ప్రభువుని నడిపించినటువంటి ఆత్మ వారిలో లేకపోవడమే. ఎవరిలో అయినా ప్రభు ఆత్మ లేకపోతే ఆయన ప్రభువుకు చెందినటువంటి వాడు కాదు అని వాక్యం చెప్తాను. ఓకే, సో ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. సో తర్వాత తేరుకున్నారా ఏం జరిగిందో కాసేపటికి? ఇదేంటి ఇలా ఈయన మనల్ని బయటికి పంపించాడు, మనకు వ్యతిరేకంగా ఇలా దాడి చేశాడు, మనకు వ్యతిరేకంగా ఇలాంటి సాక్ష్యాన్ని పలుకుతున్నాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకుని ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. నువ్వు ఈ సంగతులు చేస్తున్నావు కదా, నువ్వు నిరూపించుకోవడానికి మాకు ఏ సూచన చూపిస్తావని అడుగుతున్నారు కదా. 18వ వచనంలో అదే కదా అడుగుతున్నారు. అంటే ఇంకా ఏం నిరూపించుకోవాలి అంటే, నువ్వు ఈ సంగతులు చేస్తున్నావు కదా, నీకు ఇది చేయడానికి అధికారం ఉందని. వాస్తవానికి ఈ సంగతులు ఎవరు చేయాలి? ఆలయాన్ని శుద్ధీకరించేటటువంటి పని ఓకే యాజకుడు చేయాలి, లేకపోతే ఒక ప్రవక్త చేయాలి. అంటే దేవుని వద్ద నుండి ఆ అధికారం ఉండాలి ఆ వ్యక్తికి అది చేయడానికి. సో నీకు అధికారం ఉందని చెప్పడానికి మాకు ఒక సూచన చూపించు అని అడుగుతున్నారు అనమాట. దానికి ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే, ఈ ఆలయాన్ని పడగొట్టండి 19వ వచనంలో చెప్తున్నాడు. 3 దినాల్లో నేను దాన్ని తిరిగి కడతానని చెప్తున్నాడు. వాళ్ళకి అసలు మైండ్ పోయింది, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు ఆయన ఏం చెప్తున్నాడు అనేది. మనం గమనించే ఒక విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో ఎవరైనా ఆయన చెప్పినటువంటి సత్యాన్ని అంగీకరించకుండా, ఆయన చెప్పినటువంటి మాటలు అంగీకరించడానికి చాలిన రుజువు ఉన్న తర్వాత కూడా ఆయన్ని తిరస్కరిస్తే వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఉపమాన రీతిగా మాట్లాడతాడు. ఉపమాన రీతిగా మాట్లాడినప్పుడు ఏమవుతుంది? ఎవరికి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు, వేరే అపార్థం చేసుకుంటారు, కానీ సరైనటువంటి అర్థం మాత్రం తెలియదు వాళ్ళకి. అందుకే వీళ్ళు కూడా ఇక్కడ అపార్థం చేసుకున్నారు. అట్లాగే అలా ఎందుకు చేస్తాడు ఆయన అంటే, మనము మార్కు సువార్త 4వ అధ్యాయం 11-12 వచనాలు చదివినప్పుడు వాళ్ళు చూచి చూడకయు
వినియు గ్రహించకయు మారు మనసు పొందితే నేను వారిని క్షమించకుండా ఉండుటకు అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించబడుతున్నాయని చెప్తున్నాడు. అది న్యాయంగా ఆయన వారి పైకి తీసుకొచ్చేటటువంటి శిక్ష అనమాట. ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడంటే వాళ్ళకి మూడిందని అర్థం అంతే. సో ఇక్కడ కూడా ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని కడతాను. వాళ్ళకు మైండ్ పోయింది. ఏంటి, 46 సంవత్సరాలు యూదులు కట్టినటువంటి ఈ ఆలయాన్ని కేవలం 3 దినాల్లో నువ్వు తిరిగి కడతావా మేము కూల్చేస్తే అని అన్నారు. కానీ వాస్తవానికి ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ తన శరీరం అనేటటువంటి ఆలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది తన శిష్యులు ఎప్పుడు అర్థం చేసుకున్నారంట? ఆయన తిరిగి లేచిన తర్వాత వారు ఆయన ఈ మాటలు చెప్పారన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకున్నారు దాన్ని అన్నటువంటి మాట చదువుతా ఉన్నాం. సో అక్కడ ప్రభు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. లేఖనాల్ని అర్థం చేసుకోలేకపోవడం, లేఖనాల్ని అపార్థం చేసుకోవడం అనేది, అంటే జెన్యున్గా ఒక వ్యక్తికి అర్థం చేసుకునే సామర్థ్యం లేకపోతే, కానీ యథార్థమైనటువంటి ఆశ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీకు జ్ఞానం కొలువుగా ఉంటే నన్ను అడిగితే నేను ఇస్తానంటున్నాడు. లేఖనాలను అర్థం చేసుకునేటటువంటి జ్ఞానం దేవుడు అలాంటి వ్యక్తికి ఇస్తాడు. కానీ చాలా తెలివితేటలుండి కావాలనే లేఖనాల్లో తప్పుపట్టాలని, యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించాలన్నటువంటి మనసు కలిగినటువంటి ఒక వ్యక్తి ఎంత చదివినా వాడికి అర్థం కాదు. అర్థం కాని విధంగా వాడికి అది ఉపమాన రీతిగానే పరిణమిల్లుతుంది. దాని వెనకాల ఉన్నటువంటి అసలు భావాన్ని అర్థం చేసుకోలేడు అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే దేవుడు తనను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినటువంటి సంగతులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచినాడు. ఉపమాన రీతిగా ఎందుకు బోధిస్తున్నావు అని శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకి ఆయన చెప్పింది ఏంటి అంటే, దేవుని రాజ్య మర్మములు అర్థం చేసుకునే సామర్థ్యం మీకు అనుగ్రహించబడింది, కానీ వెలుపల ఉండువారు వాళ్ళు చూడకుండా ఉండడానికి, వినకుండా ఉండడానికి, మారుమనసు పొందకుండా ఉండడానికి వారికి నేను ఉపమాన రీతిగానే బోధిస్తున్నాను. ఎందుకంటే అది నేను వాళ్ళపైన ప్రకటించేటటువంటి తీర్పు. దే డిజర్వ్ దట్ జడ్జ్మెంట్ అండ్ ఐ విల్ నాట్ అన్డూ ఇట్ బై హెల్పింగ్ దెమ్ టు రిపెంట్. వాళ్ళకి ఆ తీర్పు రావాలి. మారు మనసు వాళ్ళకు దయచేయడం ద్వారా, లేదా మారు మనసు పొందే పరిస్థితిని నేను కల్పించడం ద్వారా నేను ఆ తీర్పును వారి విషయంలో తప్పించాలని ఇష్టపడట్లేదు అన్నటువంటి తన అధికారాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కానీ తన శిష్యుల తర్వాత అర్థం చేసుకోగలిగారు ఆ మాటలు. అక్కడి నుంచి కూడా మనం నేర్చుకుని అన్వయించాల్సినటువంటి ఒక పాఠం ఉంది. ఈరోజు మనం ఒక లేఖన భాగాన్ని చదివేటప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు కదా. ఎన్నిసార్లు అలా జరిగి ఉండొచ్చు. మన క్రైస్తవ జీవితంలో మనం చాలా కాలం ఒకవేళ కొనసాగి ఉంటే కనుక ఇది మన అనుభవంలోనే తెలిసినటువంటి విషయం. ఈరోజు చదువుతాం వాక్యం, అది మన మనసులో ఎక్కడో ఉండిపోతుంది అలాగే. కానీ తర్వాత ఎప్పుడో దాని భావం మనకు వెలుగుతుంది. దేవుని ఆత్మ అవసరతని బట్టి మనకు దాని అవగాహన మనకు కలుగజేస్తూ ఉంటాడు. తర్వాత ఎప్పుడో దాని భావం, ఓహో ఇదా దాని అర్థం అని మనకు చాలాసార్లు అనిపించి అది మనల్ని మళ్ళీ రివైవ్ చేయడం, మళ్ళీ మనల్ని ఉజ్జీవపరచడం అనేది మన జీవితంలో జరుగుతుంది. చాలాసార్లు మన అనుభవంలో మనం అది రుచి చూసినటువంటి వాళ్ళం కదా. అదే ఇక్కడ కూడా జరిగిందనమాట. సో ఈరోజు మనం చెప్పుకునేటటువంటి లేఖనాలు సంపూర్ణంగా మనకు అర్థమవ్వకపోయినా మనం నిరుత్సాహపడాల్సినటువంటి అవసరత లేదు. ఈరోజు మనం వాక్యం వినేటప్పుడు కూడా చాలామంది అరే వాళ్ళు నిజంగా ప్రయోజనం పొందారో లేదో, వాళ్ళకి అర్థమైందో లేదో అన్నటువంటి ఆందోళన కూడా మనకి అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఎవరి విషయంలో కార్యం చేయాలని ఉద్దేశించాడో వాళ్ళ విషయంలో లేఖనాలు వాళ్ళు సకాలంలో అర్థం చేసుకుని దానికి తగిన విధంగా వాళ్ళు దాన్ని మేలు పొందే విధంగా దేవుడు తన ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తాడు అన్నటువంటి నిశ్చయత ఇక్కడ మనకు కనబడతా ఉంది. శిష్యులకు ఆ సమయంలో అర్థమై ఉండకపోవచ్చు, కానీ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, అర్థం చేసుకోగలిగారు. అది మన అనుభవంలో కూడా ఖచ్చితంగా మనం దాన్ని ఎన్నోసార్లు నిర్ధారించుకున్నటువంటి వాస్తవంగా మనం దాన్ని చూస్తా ఉన్నాం. సో అది ఇక్కడ చదివినటువంటి విషయం. తర్వాత ఇంకొక మాట మనం చదువుతున్నాం 23వ వచనంలో మనం చదివితే, పస్కా పండుగ రోజున ఆయన పస్కా పండుగకి ఏదో వచ్చింది. సో పస్కా పండుగ సందర్భంలో ఆయన ఆలయంలో అనేక అద్భుత కార్యాలు చేశాడు. అవి ఏమేం చేశాడో మనకు చెప్పలేదు అక్కడ. కానీ సాధారణంగా ఆయన చేసేటటువంటి అద్భుత కార్యాలు ఎలా ఉంటాయి? స్వస్థతలు కదా, చూపు దయచేయడం, వినికిడి దయచేయడం, నడవడానికి కుంటి వారికి సామర్థ్యం ఇవ్వడం, ఆ కుష్టు వ్యాధి కలిగినటువంటి వారిని స్వస్థపరచడం, పక్షవాయువు కలిగినటువంటి వారిని లేపడం, దయ్యాలు పట్టినటువంటి వారిని ఆ బంధకం నుండి విడిపించడం, మానసిక రోగులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి కూడా స్వస్థత అనుగ్రహించడం, ఇట్లాంటివన్నీ ఆయన చేస్తూ వచ్చారు సాధారణంగా. సో అలాంటివే చాలా అద్భుతాలు ఆయన చేసి ఉండాలి అక్కడ. కానీ అవి ఏంటనేది అక్కడ ప్రస్తావించబడలేదు. కానీ ఆయన చేసినటువంటి అనేక అద్భుత కార్యాలు వాళ్ళు చూసిన తర్వాత అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, అనేకులు ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి అన్నటువంటి మాట చదువుతున్నాం మనం. ఎవరి నామమందు విశ్వాసం ఉంచారు? యేసుక్రీస్తు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచారు. చాలా మంచి విషయం కదా అది. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించేటటువంటి శాస్త్రులు, పరిచయాలు చాలామంది కనబడుతున్నారు. తర్వాత వారు ఆయనతో విభేదిస్తూ చాలా సందర్భాల్లో ఆయన ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడము, చివరికి ఆయన్ని మరణానికి కూడా అప్పగించడం అనేది మనం చూస్తాం. కానీ వారికి భిన్నంగా ఇంకొక జనసమూహం ఇక్కడ ఉంది. వాళ్ళు ఆయన చేసినటువంటి అద్భుతాలు చూసిన తర్వాత ఏమైందంట, వాళ్ళు
ఆయన నామందు విశ్వాసం ఉంచారు అన్నటువంటి మాట మనం చదువుతా ఉన్నాం. అలా విశ్వాసం ఉంచినప్పుడు మనం చాలా ఎక్కువగా సంతోషించడానికి అవకాశం ఏం లేదు అక్కడ. ఎందుకు అని అంటే తర్వాత వచనంలో ఏం చెప్తున్నాడు, 24వ వచనంలో, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకోనలేదు. ఎందుకంటే ఆయన మనుషుల ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. ఆయనకు మనుషుల హృదయం తెలుసు కాబట్టి ఎవరు వారి గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరత లేదు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు ఇక్కడ యోహాను? వాళ్ళు నమ్మారు కదా, వాళ్ళు విశ్వసించారు కదా. అని వాళ్ళు రొట్టె కోసం వాటి కోసం కానీ ఆయన తన్ను వారి వశము చేసుకోని విధంగా ఏదో వారి హృదయంలో ఉందన్నటువంటి విషయం ఆయనకి తెలుసు. ఈరోజు క్రైస్తవులుగా చాలామంది యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినటువంటి వారు ఉండొచ్చు. కానీ ఈరోజు కూడా ఇలాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది ఆ కాలానికి మాత్రమే పరిమితమైనటువంటి విషయం ఏం కాదు కదా. ఇది మనుషుల స్వభావానికి సంబంధించినటువంటి విషయం కదా. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి యథార్థమైనటువంటి రక్షణార్థమైనటువంటి విశ్వాసం కలగడం, అది కాకుండా రక్షణార్థం కానటువంటి కేవలం తాత్కాలికమైనటువంటి ఒక విశ్వాసం యేసుక్రీస్తు ప్రభువునందు కలిగి ఉండడం కూడా ఒకటి ఉంది. దాని విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నటువంటి హెచ్చరిక లేఖనాలు పదే పదే చేయడం మనం చాలా తరచుగా చూస్తున్నాం లేఖనాలు. అవును కదా? ఎస్, అలాంటి ఒక సందర్భం అనమాట ఇది కూడా. వాళ్ళు నమ్మారు కానీ వారి నమ్మకం అందు ఆయనకు నమ్మకం లేదు. వాళ్ళు విశ్వసించారు కానీ వారి విశ్వాసం అందు ఆయనకు విశ్వాసం లేదు. అలాంటి ఒక సందర్భం ఇది. సో ఇది మనకు ఖచ్చితంగా ఏమి హెచ్చరిస్తుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువునందు నమ్మిక ఉంచినటువంటి వాళ్ళందరూ ఆయనకు చెందినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఆయన ఇంకా తన్ను వారి వశము చేసుకోనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆయన విశ్వాసుల్లో. అలా ఎందుకు ఆయన చేసుకోలేదు అంటే, అలా ఎందుకు వారి వశం చేసుకోకూడదో వారి హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఏంటో ఆయనకు తెలుసు అని చెప్తున్నారు. అంటే నీ హృదయం సరిగ్గా లేకుండా కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం వచ్చేటటువంటి అవకాశం ఉంది. యథార్థమైనటువంటి మారు మనసుతో ఆయన తట్టుకు తిరగకుండా కూడా ఆయన ఎందుకు విశ్వాసం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే అది ఎలాంటి విశ్వాసం అంటే, చూసి అవును ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన నిజంగా మెస్సియాయే అని మనస్ఫూర్తిగా మారు మనసుతో ఆయన్ని ప్రభువుగా అంగీకరించడం కాకుండా కేవలం ఒక వాస్తవంగా దాన్ని ఒప్పుకోవడం. ఇప్పుడు ఆయన దేవుడని, ఆయన దేవుని కుమారుడని సాతానికి తెలుసా తెలీదా? తెలుసు. వాడు విశ్వసిస్తాడా విశ్వసించడా? దాన్ని ఖచ్చితంగా విశ్వసిస్తాడు. దయ్యాల సమూహాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన మెస్సియా అని అన్నీ విశ్వసిస్తున్నాయి. అలాంటి విశ్వాసానికి ఒక వ్యక్తి నడిపించబడేటటువంటి అవకాశం ఉందా? ఉంది. అందులో ఆశ్చర్యం ఏమైనా ఉందా? ఏమీ లేదు. కనీసం ఆ మాత్రం కూడా లేకపోతే వాడు దయ్యం కంటే హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు వాస్తవానికి. కానీ అది మాత్రమే అతన్ని రక్షిస్తుందా అంటే, రక్షణార్థమైనటువంటి విశ్వాసం అది కాదు. రక్షణార్థమైనటువంటి విశ్వాసం ఎలాంటిది అంటే, అది యథార్థమైనటువంటి మారు మనసు ఫలంతో కూడుకున్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారి విషయంలో యేసుక్రీస్తు ప్రభు తనను వారి వశం చేసుకుంటాడు. ఆయన తనవారు అవుతారు, తాను ఆయన వాడవుతాడు. అది యథార్థమైనటువంటి రక్షణార్థమైనటువంటి విశ్వాసం. కానీ అలాంటి ఒక అనుభవం లేనటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. అలాంటి సంబంధం యేసుక్రీస్తు ప్రభుతో లేనటువంటి వారు కూడా ఉన్నారు అని లేఖనాలు హెచ్చరించడం కోసం మనకి ఈ సంఘటన ఇక్కడ దాఖలు చేయబడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రాయబడినటువంటి ప్రతి సంగతి కూడా మనల్ని మనం పరిశీలించుకోవడానికి, మనకు బుద్ధి కలగడానికే రాయబడింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి కొందరు ఉన్నారు. ఆయన తన్ను వారి వశము చేసుకోలేదు అన్నటువంటి మాట హెచ్చరికగా ఇక్కడ చెప్పబడింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. సో యేసుక్రీస్తు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి ఈరోజు ఆలయానికి వచ్చావు, ఈరోజు ఆరాధనకు వచ్చావు. ఇస్ దట్ రైట్? ఎందుకు వచ్చారు ఇక్కడికి? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు కాబట్టి వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు తన్ను నీ వశం చేసుకున్నాడా? ఆయన నీ ప్రభు అని చెప్పడానికి మారుమనసు ఫలము అనేటటువంటి ఆధారం నీ జీవితంలో ఉందా? లేదా ఇంకా నీ హృదయంలో తనను నీ వశం చేసుకోనటువంటి విషయాలు నీ హృదయంలో ఉండి ఆయన్ని ఆటంకపరుస్తున్నాయి? అది మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. కేవలం బల్ల కొరకు మనం సిద్ధపడుతున్నప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు బల్ల తీసుకోబోతున్నాం, దాని విషయమే మన హృదయాల్ని మనం సిద్ధపరుస్తూ ఉన్నాము. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు ప్రభు నా సొంతమా కాదా అన్నటువంటి పరిశీలన మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నా జీవితపు విషయాల్లో, అంటే నా జీవితాన్ని నేను నిర్వహించేటటువంటి నియమాలు ఏంటి, ప్రభు వాక్యం పట్ల, ప్రభు పట్ల నాకు ఉన్నటువంటి వైఖరి ఏంటి, దేవుని బిడ్డల పట్ల నాకు ఉన్నటువంటి వైఖరి ఏంటి, దేవుని పరిచర్య పట్ల నాకు ఉన్నటువంటి వైఖరి ఏంటి, ఇవన్నిటి ద్వారా అవి రుజువు చేయబడుతుంది. అంటే ప్రభువుకు సంబంధించినటువంటి విషయాల కంటే ఎక్కువగా నా జీవితాన్ని ఏవైనా వెళ్తున్నాయంటే ఖచ్చితంగా ఆయన తన్ను నా వశం చేసుకోకుండా అది ఆటంకపరిచేటటువంటి ఒక ఆటంకమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చి మిగతా అన్ని విషయాల్లో మారుమనసు పొంది అన్నిటినీ క్రమంగా వాటి స్థానాలలో ఉంచి అన్నిటికీ పైన ప్రభువునే ఉంచి నిజంగా ఆయనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వైఖరి, హృదయ శుద్ధి ఆ విషయంలో
నాలో యథార్థంగా కనబడుతున్నాయా లేదా అనేది ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. అలాంటి పరిశీలనతో మనం బలలో చేయడానికి, అలాంటి పరిశీలనలతో ప్రతిదినం మనం భయంతోనూ వణుకుతోనూ మన రక్షణను కొనసాగించడానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించిన గాక. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక.